ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చెరువులు మత్తడి పారుతున్నాయి. ఆదిలాబాద్ సహా ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏజెన్సీ మండలాలు ఉట్నూర్, నార్నూర్, జైనూర్ మండలాల్లో రాత్రి నుంచి క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజేష్ శీషా ప్రజల్ని అప్రమత్తం చేశారు. స్థానికులెవరూ బయటకు రావద్దని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలను తలపించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటిలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు విస్తారంగా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ముసురుతో వాన పడుతుంది. ధర్పల్లి మండలంలోని ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇందల్వాయి గ్రామంలో పెంకుటిళ్లు కూలిపోయాయి. అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలు తలపిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, ఆలూరు, డొంకేశ్వర్ మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతుంది. ఆలూరు మండలం కేంద్రంలోని చెరువు నిండడంతో మత్తడి పారుతుంది. చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాలూరు మండలం ఖాజాపూర్లో పెంకుటిల్లు కూలింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు కూలి పక్కన ఉన్న రేకుల షెడ్డుపై పడడంతో రేకుల షెడ్డు ధ్వంసమయ్యింది. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 10 అడుగులకు చేరింది. డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటిమట్టం 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో రావడంతో కేవలం 24 గంటల్లోనే పోచారం ప్రాజెక్టులోకి 10 అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 అడుగుల నీరు చేరిందని అధికారులు వివరించారు. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో పోచారం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.